ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఒక ప్రొటెస్ట్ జరిగింది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ రిజెక్ట్ చేయాలని కొంతమంది ప్రొటెస్ట్ చేశారు. చేసిన వాళ్ళు ప్రొటెస్ట్ చేయవచ్చు, నార్మల్గా రోడ్ల మీదకి వచ్చి ఒక ప్లకార్డ్స్ పెట్టుకోను, బ్యానర్స్తో ఏదైనా వాళ్ళ వ్యత్యాసాన్ని తెలిపవచ్చు. బట్ వీళ్ళు ఏం చేశారంటే దిగుడు ఫుల్ ఆఫ్ వైలెన్స్. హిందూస్ షాప్స్, వాళ్ళ ఇంట్లోని టెంపుల్స్ని మొత్తం ఏమంటారు డిస్ట్రాయ్ చేయడం, ఫైర్లు పెట్టి అలతపెట్టడం. కార్ మీద జస్ట్ తిలకంది శివుడిది ఇట్లా ఉంటుంది, అది కనబడ్డందుకు కార్ని ఆపి మరి కార్ అద్దాలు పలగొట్టడం, కార్ని అడ్డపెట్టేసారు. అసలు వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుందో ఏం అర్థమవుతుంది. అక్కడ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ కోసం కేవలం తాగడ పెట్టేసింది మొత్తం రాష్ట్రాన్ని. ఇంత పెద్ద హిందూ దేశం భారతదేశం, అందులో మెజారిటీగా ఉన్న మనము ఎంత టాలరెన్స్ ఉంటే ఇవన్నీ చూస్తున్నాం. కేవలం మైనారిటీ అని చెప్పుకునే వాళ్ళు ఇట్లా పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయకుండా మొత్తం తలగబెట్టడం, వైలెన్స్ చేసి 3 చచ్చిపోయారు, ఇంకెంతోమంది ఇంజూరీ అయ్యారు. ఎంతో ఆస్తి నష్టం బికాజ్ ఆఫ్ హిందూస్ మొత్తం అక్కడ నుంచి జెనోసైడ్ లాగా బయటికి వెళ్ళిపోయారు వేరే ఊర్లోకి. అదంతా నేషనల్ మీడియా కవరప్ చేస్తాం. గవర్నమెంట్ చూసుకోండి ఈరోజు అసలుకి ఏం చేస్తారు అక్కడ గవర్నమెంట్ ఏందో నాకు ఏం అర్థమవుతుంది. ఇండియాలో మెజారిటీ మీదే ఇంత దారుణంగా చేయడం టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ న్యూస్ చూసినప్పటి నుంచి. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి వెస్ట్ బెంగాల్లో. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ ఇష్యూగా తీసుకొని దాని వెనకాల ఉన్న కల్ప్రిట్స్ అందరూ తోలు తీయాలి. జై హింద్.